జై హో. వారు తండ్రి సందిట తల్లి నీడన సేద తీరాల్సిన బిడ్డలు, కన్నవారే వదిలివేసిన హెచ్ఐవి బాధిత బాలలు, పాపం పుణ్యం తెలియని చిన్నారులు. ఆ ఎదుగుతున్న ఆ బిడ్డలకు ఆశాజ్యోతి అయ్యారు డిలైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మిసెస్ గ్రేస్. భాగ్యనగరంలో తన ఆనంద నిలయంలో ఆశ్రయమిచ్చి వారి భవితకు బాట వేస్తున్నారు. జనారణ్యం అంటే ఆర్ద్రత ఘనీభవించిన శిలారణ్యం కాదు. దయామయుల మనసులు కరుణతో స్పందిస్తాయి, చేయూత అందిస్తాయి. ఎటొచ్చి వారి కరుణామయ తత్వాన్ని ప్రపంచం అంత త్వరగా గుర్తించదు. మానవత్వంతో సేవ చేస్తూ గుర్తింపులేని ఓ ఉపాధ్యాయుని సంస్కర్త భాగ్యనగరంలోని చెంగిచెర్లలో ఉన్నారు. ఆమె అనాథ బాలల ఆశాజ్యోతి, డిలైట్ ఫౌండేషన్ ఇండియా వ్యవస్థాపకురాలు మిసెస్ గ్రేస్. అమ్మ మాటల స్ఫూర్తితో, నాన్న ప్రోత్సాహంతో సామాజిక సేవా రంగానికి వచ్చారు. చేయని నేరానికి భూమి మీదకొచ్చి హెచ్ఐవితో బాధపడుతూ కన్నవాళ్లు వదిలేసిన పసివాళ్లు ఉన్నారు. వారికి తన ఆనంద నిలయంలో ఆమె ఆశ్రయమిచ్చారు. సోషల్ వర్కింగ్ ఫీల్డ్లోకి నేను ఎందుకు వచ్చానంటే, చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఆమె పేరెంట్స్ని పోగొట్టుకొని షీ లెడ్ అన్ ఆర్ఫన్ లైఫ్. చాలా కష్టంగా ఆమె బ్రతికింది. మా నాన్నగారు కూడా చిన్నగా ఉన్నప్పుడు సిగరెట్ అని ఒక డబ్బా వచ్చేదంటే, డబ్బాని ఓపెన్ చేస్తే వెనకాల బ్రౌన్ కలర్ కనిపిస్తే దాని మీద తన నోట్స్ రాసుకునేవాళ్ళంట. పిల్లలందరూ పడుకున్న తర్వాత చదువుకునేవాళ్ళంట. రిక్షా పుల్లర్స్, బెగ్గర్స్ ఇట్లాంటి వాళ్ళని, విడోస్ వాళ్ళనందరినీ పిలిచి మా ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు. మా మమ్మీ ఏం చెప్పేదంటే, మీరు నలుగురు పిల్లల్ని మీ ఇళ్లలో పెట్టుకొని చదువు చెప్పించి వాళ్ళని పెంచాలా అని చెప్పేది. పాపం పుణ్యం తెలియని పసివాళ్లు దుర్భర పరిస్థితుల్లో జీవించటం చూసి గ్రేస్ ఆవేదన చెందారు. అలాంటి కొందరిని చూడటం తన జీవితాన్ని మలుపు తిప్పింది. అనేక మంది బాలలకు సరైన పోషకాహారం లేదు, విద్యాగంధం అందే దిక్కు లేదు, ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీరే దారి లేదు. అలాంటి అనాథ బాలలకు ఆశ్రయం ఇవ్వాలని నిర్ణయించారు. అలా 2017లో ఆమె తీసుకున్న నిర్ణయం ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది. ఒకసారి ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళినప్పుడు 8 years అమ్మాయి బయట పడుకోబెట్టారండి. ఆమెని ఫుల్ దోమలు బ్లాంకెట్ ఉన్నట్టు కప్పుకొని ఉన్నాయి ఆమె మీద. ఆ అమ్మాయి ఒక్కసారి ఇట్లా గీరుకుంటే గుంపు దోమల్ని ఇట్లా పైకి లేచి వస్తున్నాయి. అయ్యో ఏంటి ఆ పిల్లని అట్లా పడుకోబెట్టారు, లోపలికన్నా పిలవట్లేదు అంటే, ఆ పిల్ల ఎయిడ్స్ పేషెంట్, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినరు. ఆ పిల్ల బయటనే తిని బయటనే ఉంటుంది, ఆ అమ్మాయి లోపలికి రాదు. మరి వర్షం వస్తే ఎట్లా అనంటే, ఆ గుడిసె ఉంది, ఆ గుడిసెది రూఫ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాని కింద ఆమె నిలబడుతుంది, లోపలికి రానియము. అట్లా ఈ ఆర్ఫనైజ్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆమె మార్గదర్శనంలో డిలైట్ ఫౌండేషన్ ఇండియా 16 మంది బాలలకు సురక్షిత సదనంగా అభివృద్ధి చెందింది. వీరిలో ఒకరు నర్సింగ్ కోర్సు, ఏఎన్ఎం చేశారు. మిగిలిన వారిలో 5 బాలురు ఐటీఐలో చేరారు. వీరందరి పోషణ, చదువు, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని తనే భరిస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా తన సంపాదనలో అధిక భాగం వారి ఆహారం, పుస్తకాలు, దుస్తులు, ఔషధాలకు వెచ్చిస్తున్నారు. అవసరాలు తీరుస్తున్నారు. డిలైట్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఇది కేవలం హెచ్ఐవి పాజిటివ్ పిల్లల కొరకు స్థాపించబడింది. ఇలాంటి పిల్లల్నే నేను చేరదీస్తానండి, వాళ్ళకి చదువు చెప్పిస్తాను. ప్రస్తుతం వీళ్ళకి హెల్త్ వైజ్ ట్రీట్మెంట్ ఏంటంటే, నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తాము మంత్లీ. లోకల్ పీపుల్ ఉన్నారు కదండి, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, జస్ట్ అలా ఎంక్వైరీ చేసేవాళ్ళు కైండ్లో మాకు హెల్ప్ చేస్తారండి. రైస్, పప్పులు, నూనెలు ఇట్లాంటి గ్రాసరీస్ నుంచి అన్ని వైపుల నుంచి సపోర్ట్ చేస్తారు. ఫైనాన్షియల్గా చాలా తక్కువ సపోర్ట్ ఉంది. తన ఫౌండేషన్ సేవల్లో ఎంతో పురోగతి ఉంది. అయినా అంతవరకే పరిమితం కావాలనుకోలేదు. సేవలను విస్తరించాలని నిర్ణయించారు. అనాథ బాలలకు శాశ్వత భవన నిర్మాణానికి భూమి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మద్దతు ఉంటే అత్యధిక సంఖ్యలో ఇలాంటి చిన్నారులకు ఆశ్రయం ఇవ్వవచ్చని ఆమె ఉద్దేశం. అప్పుడు ఈ బాలల విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు వస్తారని గ్రేస్ ఆశిస్తున్నారు. 10 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. హెచ్ఐవి అన్నందువల్ల అవేర్నెస్ లేదు ఆర్గనైజేషన్కి, ఎక్కడ చెప్పలేదు మేము, అడ్వర్టైజ్మెంట్ లేదు, దానివల్ల సపోర్ట్ లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని లేకపోతే దాతలను, పెద్దవాళ్ళందరినీ నేను అడిగేది ఏంటి అంటే, ఒక చిన్న ప్లేస్ మాకు ఇప్పిస్తే ఈ పిల్లల్ని పర్మనెంట్గా అక్కడ పెట్టి మంచి ఎడ్యుకేషన్ వీళ్ళకి ఇప్పించి
వీళ్ళు ఫేస్ చేస్తున్న పరిస్థితులు రేపు వీళ్ళు పెద్దయినాక వీళ్ళ పిల్లలకి రాకుండా ఉండేటట్టు ఈ పిల్లలు సెటిల్ అవ్వాలని నా ఆలోచన. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వీరి భవితపై ఆమె ఎంతో ఆశాభావంతో ఉన్నారు. దయతో స్పందించేవారు సాయంగా ఎంత ఇచ్చినా అది గొప్ప సాయమే అవుతుందంటున్నారు. వారి నిరంతర మద్దతు సహకారంతో ప్రతి బిడ్డ విద్య, వైద్య, ఆవాస సదుపాయాలు మరింత మెరుగవుతాయని గ్రేస్ విశ్వాసం. మరి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మీకు నేను తెలియచేసేది ఏంటి అంటే, పిల్లల బర్త్డేస్కి 1300 రూపీస్ మీరు స్పాన్సర్ చేస్తే వారికి ఒక డ్రెస్, ఒక కేక్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీ బర్త్డేస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మంత్లీ, వీక్లీ ఏదైనా మీరు ఈ పిల్లలకి స్పాన్సర్ చేస్తే అది సహాయకరంగా ఉంటుంది. జై హో.